హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణేష్ హోటల్స్. మీరు చూస్తున్న విగ్రహాలు వచ్చేసి సంతోషిని కళా ఆర్ట్ షెడ్లోని విగ్రహాలు ఫ్రెండ్స్. ఇక్కడైతే డిస్ప్లే విగ్రహాలు అయితే రెడీ చేసి ఒక లైన్ ప్రకారం అయితే పెడుతున్నారు. మనమైతే ఇప్పుడైతే వెళ్ళైతే చూసేద్దాం. అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి, మీకైతే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అలాగే వీడియోని అయితే చూస్తున్నారు కానీ ఎవరైతే లైక్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్, కుదిరితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. పదండి ఫ్రెండ్స్, వీడియో అయితే లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి విగ్రహాలు అయితే చూసేద్దాం. ఈ షెడ్ వచ్చేసి కోరుట్ల మెట్పల్లి పోయే దారిలో అయితే రైట్ సైడ్లో అయితే ఉంది ఫ్రెండ్స్. దీనికైతే ఎదురుగా జిఎస్ ఫన్ గార్డెన్ అయితే ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సంతోషిని కళా షెడ్లో అయితే 100% కలరింగ్తో అయితే డిస్ప్లే విగ్రహాలు అయితే రెడీ అయితే అయినాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ డిస్ప్లే విగ్రహాలు అయితే రెడీ చేస్తున్నారు. ఒక లైన్ ప్రకారం అయితే పెట్టుకుంటున్నారు వీళ్ళు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే బుకింగ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి అయితే బుక్ చేసుకోండి. అలాగే విగ్రహాల రేట్ అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్. విగ్రహాల రేట్ అయితే మనకైతే తెలియదు. మనమైతే ఏ షెడ్లో ఎలాంటి విగ్రహాలు ఉన్నాయి, ఎంతెంత హైట్ అయితే విగ్రహాలు ఉన్నాయని ఇన్ఫర్మేషన్ కోసం అయితే వీడియో అయితే చేస్తున్నా. అలాగే మీరైతే వెంటనే వచ్చి అయితే ఏ షెడ్లో ఎలాంటి విగ్రహాలు ఉన్నాయో మీరైతే డైరెక్ట్గా వెళ్ళి అయితే బుకింగ్ అయితే చేసుకోవచ్చు. విగ్రహాల రేట్ అయితే మనకైతే తెలియదు. చూడండి ఫ్రెండ్స్, ఈ షెడ్లో విగ్రహం వచ్చేసి దాదాపు 5 నుంచి 15 ఫీట్స్ వరకు అయితే విగ్రహాలు అయితే అవైలబుల్లో ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే లాల్ బాగ్చా టైప్లో అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహము. పైన బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. ఓంకారం అయితే ఇచ్చారు వెనకాల బ్యాక్గ్రౌండ్లో అయితే. బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే చాలా బాగుంది. అలాగే ఇటు పక్క గద అయితే ఇచ్చారు. వినాయకుడు కూర్చున్న స్టిల్ సింహాసనం మీద అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ విగ్రహాలు అయితే 100% ప్యూర్ ఫినిషింగ్తో అయితే ఉన్నది. జ్యువెలరీ వర్క్ అయితే అన్ని విగ్రహాలకైతే వెరైటీ జ్యువెలరీ వర్క్ అయితే ఇచ్చారు. కిరీటం మీద జ్యువెలరీ వర్క్, అలాగే తొండం మీద జ్యువెలరీ వర్క్, అలాగే బొజ్జం మీద జ్యువెలరీ వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే దానికి స్టోన్ వర్క్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, ఈ విగ్రహానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే శివుడు పార్వతి అయితే ఉన్నారు. చూడండి, బ్యాక్గ్రౌండ్ చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. కిరీటం మీద అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ముందైతే స్టోన్స్ అయితే ఇచ్చారు. అలాగే విగ్రహం తొండం మీద జ్యువెలరీ వర్క్ ఇచ్చి స్టోన్స్ అయితే ఇచ్చారు. ప్రతి ఒక్క విగ్రహానికి అయితే వీళ్ళు జ్యువెలరీ వర్క్ అయితే చాలా అంటే చాలా ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ విగ్రహానికి అయితే 12 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే చెవుల మీద, అలాగే బాడీ మీద, అలాగే ఇక్కడ చూడే కిరీటం మీద కూడా చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం ఫినిషింగ్ అయినా, అదే కలరింగ్ అయినా, వినాయకుడికి పంచ్ అయితే ఎల్లో కలర్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగున్నాయి విగ్రహాలు అయితే. ఈ విగ్రహాలన్నీ అయితే బుకింగ్కి అయితే వీళ్ళైతే డిస్ప్లే విగ్రహాలు అయితే ఒక లైన్ ప్రకారం అయితే సెట్ చేసుకుంటున్నారు. బుకింగ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విగ్రహం దాదాపు 12 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 10 ఫీట్స్ అయితే ఉంది. వినాయకుడు అయితే ఏనుగు మీద అయితే కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నట్టు అయితే ఉంది ఫ్రెండ్స్. చెవులు చూడండి ఫ్రెండ్స్, ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు చెవులను అయితే. అలాగే స్టోన్ వర్క్ అయితే ఇచ్చారు చెవులకి. చూడండి ఫ్రెండ్స్, పక్కన ఈ షెడ్లో ఉన్న విగ్రహాలకైతే ఇది హైలైట్ విగ్రహం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ వినాయకుడి కాళ్ళకి అయితే కడియాలు అయితే పెట్టారు. అలాగే కిరీటంకి, అలాగే జ్యువెలరీ వర్క్ అయితే చాలా అంటే చాలా ఇచ్చారు ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే దాదాపు 8 ఫీట్స్ అయితే ఉంది విగ్రహం అయితే. చూడండి, ఈ విగ్రహాన్ని అయితే తీసి వాళ్ళు అయితే సెట్ చేసుకుంటున్నారు. దాదాపు 12 ఫీట్స్ అయితే ఉంది. పైన అయితే సింహాన్ని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే క్రేన్ సహాయంతో అయితే విగ్రహాలను అయితే వీళ్ళైతే ఈజీగా అయితే ఇక్కడ నుంచి అయితే వేరే దగ్గరికి అయితే షిఫ్టింగ్ అయితే చేసుకుంటున్నారు. చాలా ఈజీగా అయితే చేసుకుంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ విగ్రహం వచ్చేసి దాదాపు 8 ఫీట్స్ అయితే ఉంది. ఇక్కడ విగ్రహానికి అయితే కిరీటం వర్క్ చాలా బాగుంది. విగ్రహం సింపుల్గా అయితే ఉంది. బ్యాక్గ్రౌండ్ అయితే ఏమీ లేదు. అలాగే వెడల్పు ఉంది, హైట్ అయితే ఉంది. వెడల్పు వచ్చేసి 6 ఫీట్స్ ఉంది, హైట్ వచ్చేసి 8 ఫీట్స్ అనుకుంది ఫ్రెండ్స్. విగ్రహం అంటే విగ్రహం అయితే లంబోదర టైప్లో అయితే ఉంది ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా అయితే ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 12 ఫీట్స్ అయితే ఉంది. ఇక్కడ పైన అయితే శివుడిని అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు. 4 చేతులు అయితే ఇచ్చారు. వినాయకుడి చేతులు అయితే శూలం అయితే పెట్టారు. చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ అయితే. వినాయకుడు కూర్చున్న స్టిల్ బాగుంది. అలాగే ఇటు పక్కన గుర్రాన్ని అయితే ఇచ్చారు. అటు పక్కన అయితే నందీశ్వరుని అయితే ఇచ్చారు. అది కూడా ఒక యూనిక్ డిజైన్తో అయితే గోల్డ్ వర్క్ అయితే చేశారు. వినాయకుడికి చూడండి స్టోన్ వర్క్ చెవుల మీద, అలాగే కిరీటం మీద చాలా అద్భుతంగా అయితే చేశారు. ఓకే, ఇక్కడ విన్న విగ్రహాలలో అయితే స్పెషాలిటీ ఏంటంటే జ్యువెలరీ వర్క్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. విగ్రహాలకైతే ఇట్లా డే లైట్ కింద పెడితే అయితే మంచిగా మెరుస్తూ ఉంటాయి విగ్రహాలు అయితే. చూడండి, ఈ విగ్రహం కూడా సింపుల్గానే ఇచ్చారు. కాకపోతే హైట్ వచ్చేసి 10 ఫీట్స్ అయితే ఉంది. వెడల్పు వచ్చేసి 4 ఫీట్స్ దానికి అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే మూషికని అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు. అలాగే దీనికైతే ఒక కుందన్ వర్క్ అయితే చేశారు ఫ్రెండ్స్. చూడండి, చేతులకి అయితే కోరింటాకు అయితే పెట్టారు. చూడండి, ఈ విగ్రహాన్ని అయితే బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, అటు ఇటు అయితే సాగర్ కన్య దేవతలను అయితే ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. వినాయకుడు హైట్ వచ్చేసి 8 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. వినాయకుడికి పంచ వర్క్, అలాగే వినాయకుడు కూర్చున్న సింహాసనం బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు.
చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం అయితే 8 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ షెడ్లో అయితే. చూడండి ఈ విగ్రహాన్ని అయితే వాళ్ళైతే సెట్ చేస్తున్నారు. ఎలా చేస్తారు ఎట్లా అనేది అయితే మనమైతే ఈ వీడియోలో అయితే చూద్దాం. అలాగే మన ఛానల్లో వీడియోలు అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. కుదిరితే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేనైతే కోరుట్లలో ఉన్న విగ్రహాలు అయితే మీకైతే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటా, మీరు వెంటనే అయితే చూసేయచ్చు. అలాగే మీకు ఏ షెడ్లో విగ్రహాలు అయితే పెట్టాలో నాకైతే కామెంట్ అయితే చేయండి. నేనైతే ఆ షెడ్లో ఉన్న విగ్రహాలు అయితే వెళ్ళి నేనైతే వీడియో అయితే చేస్తాను. మీకైతే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. మీరైతే ఫస్ట్ అయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకుంటే మీకైతే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. 12 ఫీట్స్ అయితే ఉంది విగ్రహం అయితే. 12 to 14 ఫీట్స్ మధ్యలో అయితే ఉంది. చూడండి పైన అయితే సింహాన్ని అయితే ఇచ్చారు. జ్యువెలరీ వర్క్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. వీళ్ళు జ్యువెలరీ వర్క్ మీద అయితే డిఫరెంట్ కలర్ అయితే వేశారు, పింక్ అలాగే గ్రీన్ అలాంటి స్టోన్ వర్క్లు అయితే చేసి వాటికైతే ఇచ్చారు. ఇంకా అద్భుతంగా అయితే వచ్చింది ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే. ధోతి వర్క్ అయితే చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి సంతోషిని కళా షెడ్లో అయితే అవైలబుల్లో అయితే ఉన్నాయి. విగ్రహాలు అయితే బుకింగ్ అయితే స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళ బ్యానర్ మీద అయితే నెంబర్ అయితే ఇస్తా ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే వీళ్ళకైతే ఫోన్ చేసి విగ్రహాల రేట్ అయితే కనుక్కోండి. టైంపాస్కి అయితే ఎవరైతే ఫోన్ అయితే చేయొద్దు. చూడండి ఫ్రెండ్స్, ఈ షెడ్లో అయితే ఈ షెడ్ పక్కన అయితే శిల్పకళా షెడ్ ఉంది. ఇటు పక్క అయితే నాగరాజ్ కళా షెడ్, మధ్యలో అయితే సంతోషిని కళా షెడ్ అయితే మీకైతే ఎగ్జాక్ట్లీ లొకేషన్ అయితే అది ఫ్రెండ్స్. సంతోషిని కళా షెడ్ వచ్చేసి జిఎస్ గార్డెన్స్ ఎదురుగా అయితే ఉంది ఫ్రెండ్స్. అలాగే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎవరి ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే ఇస్తున్నా. చూడండి ఈ షెడ్లో అయితే ఇంకా చాలా విగ్రహాలు అయితే మేకింగ్ అయితే జరుగుతున్నాయి 5 ఫీట్స్. నేనైతే అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్, ఎందుకంటే ఫెస్టివల్ దగ్గర ఉంది కాబట్టి అప్డేట్స్ అయితే తొందరగా వస్తాయి, మీకైతే నోటిఫికేషన్స్ వస్తాయి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ అయితే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చూడండి అక్కడ ఉన్న విగ్రహాన్ని అయితే ఈజీగా వీళ్ళైతే క్రేన్ సహాయంతో తెచ్చి అయితే ఇక్కడ పెట్టారు. బాయ్ ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.